వెయ్యి స్తంభాల గుడి కట్టే నాటికి కాకతీయ రాజ్యంలో శైవ వైష్ణవుల మధ్య సైద్ధాంతిక సంఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో శివుడు కేశవుడికి తేడా లేదని, వీళ్ళిద్దరూ ఒకటేనని, వీళ్ళిద్దరినీ ఒకే కప్పు కింద గర్భగుడుల్లో పెట్టి కడితే వీళ్ళు అందరు కలిసి ఒకే దేవుణ్ణి దర్శించుకుంటారు, ఒకే చోటకు వచ్చి దర్శించుకుంటారని, ఆ రకంగా మత సామరస్యం వెల్లివిరుస్తుందని ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడు వెయ్యి స్తంభాల గుడిని తొలిపించాడు. మీరు గనక సమీప ప్రాంతాల్లో ఉంటే వెయ్యి స్తంభాల గుడిని ఒకసారి గనక మీరు చూసినట్టయితే మీకు అందులో గ్రేట్నెస్ అర్థమవుతుంది. ఎక్కడా కూడా ఇటుక మీద ఇటుక పెట్టిన వైనం అక్కడ లేదు. ఒక గుట్టను తొలిచారు. మనం ఎంట్రన్స్లోకి వెళ్ళేటప్పుడు ముందు వేదిక ఉంటుంది, ఇలా స్టేజ్ లాగా వేదిక కానుకుని టెంపుల్ పైకి వెళ్ళి ఉంటుంది. ఈ వేదిక ఏంటి, కట్టింది కాదు, గుట్టను తొలుచుకుంటూ వచ్చి ఇక్కడున్న గుట్టను టన్నుల కొద్ది రాళ్లను బయటపడేసి వేదిక చేశారు. అలానే దానికి ఆనుకుని అలాగే పైకి లేపి తీసుకెళ్లారు. లోన భక్తులు నిలబడడానికి బీమ్స్, ప్లేసులు ఇవన్నీ కూడా గుట్టల్ని తొలిచి ఆ టన్నుల కొద్ది రాయిని బయటపడేశారు. ఇక్కడ వెయ్యి స్తంభాల గుడి నిర్మించబడలేదు, తొలిపించబడింది, స్థపతుల చేత తొలిపించబడింది. ఇంకా విచిత్రం ఏంటంటే వెయ్యి స్తంభాల గుడిలో 3 గర్భగుడులు ఉన్నాయి. ఒకటి సూర్యుడు, ఒకటి విష్ణు, ఒకటి శివ. అయితే కాకతీయులు అధికారికంగా శైవ మతస్థులు కాబట్టి శివుడి ఆరాధన సాగింది. ఇప్పటికి కూడా శివుడి ఆరాధనే నడుస్తుంది. అయితే వైష్ణవులు ఏమంటున్నారంటే ఈరోజు కూడా మా గర్భగుడి తెరిస్తే మేము విష్ణువుని కొలుచుకుంటాం కదా, మరి ఎందుకు మా గర్భగుడిని తెరవరు అనేది ఒక వర్షం. దానికి మరి చరిత్రలో ఏ సిద్ధాంతం ఉందో నాకైతే తెలియదు కానీ, బట్ సూర్యుడు ఉన్నాడు, విష్ణుమూర్తి ఉన్నారు, శివుడు ఉన్నారు, సూర్యుడు ఉన్నారు. 3 గర్భగుడులు ఒకే దేవాలయం ప్రాంగణంలో, అది కూడా ఒకే గర్భగుడి పక్కపక్కన 3 గర్భగుడులు ఉన్న ఏకైక దేవాలయం ఈ 1000 పిల్లర్స్ టెంపుల్. పైనుంచి చూస్తే ఇది నక్షత్రం ఆకారంలో కనపడుతుంది వెయ్యి స్తంభాల గుడి. ఈ దేవాలయపు గోడలపై రామాయణ మహాభారత శిల్పాలు చెక్కారు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక కోనేరు, చిన్న చిన్న గుడులు, అలానే వర్షం కురిసి వెలిస్తే దొరికే చిన్న చిన్న శివలింగాలు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. రేపు శివరాత్రి వస్తుంది. వెయ్యి స్తంభాల గుడి అద్భుతంగా మనకి శివుడి ఆరాధన జరుగుతుంది. శివరాత్రి మనకు తెలిసిన విషయమే. కాబట్టి వెయ్యి స్తంభాల గుడి మంచి ఫీచర్స్, మంచి లక్షణాలు ఉన్నటువంటి టెంపుల్ వాస్తుకళలో కాకతీయుల కాలంలో ప్రధానంగా.